బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ చైతన్యపురి వైల్డ్ హార్ట్ క్లబ్ లో పోలీసులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. సమయానికి మించి నిర్వాహకులు పబ్ను నడిపిస్తున్నారు. అంతేకాదు అక్కడ యువతులతో అభ్యంతరకర డాన్సులు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ముంబై నుంచి యువతులను తీసుకొచ్చి వారితో డాన్సులు చేయించి కస్టమర్లను అట్రాక్ట్ చేస్తున్నారు. పోలీసులు 17 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. పబ్ నిర్వాహకుడు కస్టమర్లను అరెస్ట్ చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుజాత అందిస్తారు. చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో వైల్డ్ హార్ట్ పబ్లో నిన్న పోలీసులు సోదాలు నిర్వహించారు. రాత్రి 12 గంటల తర్వాత కూడా పబ్ని రన్ చేస్తున్నట్లుగా అటు పోలీసులకి సమాచారం అందడంతో ఒక్కసారిగా ఇక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు లోపల సోదాలు నిర్వహించారు. అయితే వేరువేరు ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి ఇక్కడ నృత్యాలు చేస్తున్నట్లు కూడా పోలీసులు ఐడెంటిఫై చేశారు. 17 మందిని పబ్ నిర్వహిస్తున్నటువంటి వాళ్ళతో పాటు నృత్యాలు చేస్తున్నటువంటి మహిళలను కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి ఇదే బిల్డింగ్లో 4th ఫ్లోర్లో వైల్డ్ హార్ట్ పబ్ని నిర్వహిస్తున్నారు. వచ్చేటువంటి కస్టమర్స్ని ఆకర్షించేందుకే ఈ నృత్యాలను కూడా చేస్తున్నట్లు అటు పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత ఆ లోపలికి వచ్చినటువంటి కస్టమర్స్ ఎక్కువ రావడానికి ఇలాంటి నృత్యాలు చేయడంతో పాటు నైట్ టైం ఎక్కువగా పబ్స్ టైం దాటినా కూడా ఈ పబ్ని నిర్వహిస్తూ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకు కూడా డిస్టర్బెన్స్ కలగజేయడంతో అటు పోలీసులు రంగంలోకి దిగారు. నిన్న గత కొన్ని రోజుల నుంచి నిఘా పెట్టినటువంటి పోలీసులు నిన్న రెడ్ హ్యాండెడ్గా ఇక్కడికి రావడము, నైట్ సోదాలు చేసిన అనంతరం కూడా వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళిన తర్వాత వాళ్ళకి నోటీసులు జారీ చేశారు. మళ్ళీ వాళ్ళు బయటికి నోటీసులు తీసుకున్న తర్వాత వాళ్ళు బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం చూడొచ్చు ఈ పబ్కి సంబంధించి కూడా లోపలికి కస్టమర్స్ వచ్చేటువంటి టైంలో వాళ్ళని ఆకర్షించేందుకు కూడా వివిధ ఫ్లెక్సీల రూపంలో కూడా మహిళా చిత్రాలని ఇక్కడ ఏర్పాటు చేయడంతో పాటు పబ్ అట్మాస్ఫియర్ బయట నుంచే మనకు కనిపిస్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత మహిళల్ని ముంబై ఇతర రాష్ట్రాల నుంచి దేశాల నుంచి అమ్మాయిలను తీసుకువచ్చి వచ్చినటువంటి కస్టమర్స్ని ఆకర్షించే విధంగా వాళ్ళతో నృత్యాలు చేయిస్తున్నట్లుగా కూడా పోలీసులు అయితే మాత్రము ఈ సోదాల్లో రెడ్ హ్యాండెడ్గా వాళ్ళు నృత్యాలు చేసేటువంటి టైంలో పోలీసులు రావడము, వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అయితే ఈ పబ్ని సీజ్ చేశారు. లాక్ చేసినటువంటి విజువల్స్ కూడా బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. గత కొన్ని నెలల నుంచి హైదరాబాద్లోని వివిధ ప్రాంతాలలో ఎక్కడైతే అనుమానాస్పదంగా ఈ పబ్స్లో జరుగుతున్నాయో అటు తనిఖీలు చేస్తున్నారు. ఎస్పోటీ కావచ్చు, అదేవిధంగా నార్కోటిక్ పోలీసులు వీళ్ళంతా కూడా ఎక్కడికక్కడ సోదాలు చేస్తున్నారు. ఎవరైనా రూల్స్ని అధిగమించి రాత్రి సమయాల్లో 12 గంటల తర్వాత పబ్స్ కానీ నిర్వహించినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడంతో పాటు వాళ్ళకి నోటీసులు జారీ చేస్తున్నటువంటి పరిస్థితులు చూసాము. ఈ చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ పబ్ అనేది గత కొన్ని సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ పబ్ నిర్వాహితులను కూడా నోటీసులు జారీ చేశారు పోలీసులు. ఈ మరొకసారి కానీ ఖచ్చితంగా ఇలా నృత్యాలు చేయించడం కానీ లేదు అని అంటే టైం దాటిన తర్వాత పబ్ని నిర్వహిస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తప్పవంటూ అని చెప్తున్నారు. హైదరాబాద్లోని పలు పబ్స్లో ఎక్కువగా జూబ్లీ హిల్స్, మాదాపూర్ ఈ పబ్స్లో గతంలో డ్రగ్స్ కావచ్చు లేదంటే వచ్చినటువంటి కస్టమర్స్ని ఆకర్షించి ఎక్కువ డబ్బులను వసూలు చేయాలన్న ఉద్దేశం ఆ మెనూను కూడా తయారు చేసి వాళ్ళని అమ్మాయిల మత్తులో దించిన తర్వాత ఆ మెనూలో ఉన్నటువంటి రేట్స్ అన్ని డబల్ పెట్టి వాళ్ళని ఎక్కువగా బిల్ చేయించి ఆ డబ్బులను వసూలు చేసినటువంటి వాళ్ళు ఎన్నో పబ్స్ మీద అటు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఖచ్చితంగా ఇలాంటి పబ్స్ని నిర్వహించి ఇలా అమ్మాయిల చేత నృత్యాలు చేయించి అసభ్యకరంగా కానీ ఈవెంట్స్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తప్పవు అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే ఇప్పటికే డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపి గాంజా కావచ్చు, డ్రగ్స్ కావచ్చు వీటన్నిటిని కూడా పబ్స్లో యూజ్ చేసినా లేదు అని అంటే ఇతరత్ర కార్యక్రమాలు చేసినా కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే ఆ పబ్స్ని సీజ్ చేయడంతో పాటు వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకుంటాము అని చెప్పేసి అధికారులు ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్తున్నారు. కానీ పబ్స్ యజమానుల తీరు మాత్రం ఏమాత్రం మారడం లేదు. అర్ధరాత్రి దాటినా సరే నృత్యాలు చేయించడము, వాళ్ళని వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ షోలు నిర్వహించడం వల్ల వాళ్ళు వచ్చినటువంటి కస్టమర్లు ఆకర్షితులయ్యి ఎక్కువ టైం స్పెండ్ చేసి ఎక్కువ బిల్ చేస్తారు అన్న ఉద్దేశంతోనే పబ్ యజమానులు ఇలాంటి వాటికి పాల్పడుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి పబ్ వైల్డ్ హార్ట్ పబ్లో ఉన్నటువంటి నిర్వాహితులతో పాటు ఇందులో ఉన్నటువంటి 17 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని నోటీసులు జారీ చేశారు. కెమెరామెన్ శ్రీనుతో సుజాత, చైతన్య.